నా పేరు డానియల్. నేను జనగాం నుంచి వెళ్ళి మాట్లాడుతున్నా. ఏంటి గ్రూప్ 1 సంబంధించి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఏదో కరెక్షన్ కరెక్ట్ చేయలేదని. గ్రూప్ 1 అనేది 10 years తర్వాత చాలా లాంగ్ డేస్ తర్వాత, లాంగ్ ఇయర్స్ తర్వాత వచ్చింది గ్రూప్ 1 అనేది. ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది రద్దు అయిపోయింది, సెకండ్ ప్రిలిమ్స్ అనేది రద్దు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్డ్ ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ కండక్ట్ చేశారు, బాగానే కండక్ట్ చేశారు మెయిన్స్. సో మేము ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఒక యూపీఎస్సీ సిలబస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ మొత్తం సేమ్, అంతా 70 to 75% సేమ్. ఒక 25% తెలంగాణ మూమెంట్, సో కొన్ని యాడ్, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ అనేది యాడ్ అవుతుంది, అంతే 25%. సో యూపీఎస్సీలో ఉండే వాళ్ళు అంత సంవత్సరాలు చదువుకొని ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళు ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసి వాళ్ళకు ఎస్ఏలో 45 మార్క్స్ 50 మార్క్స్ కంటే దాటలేదు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, దే డిడ్ంట్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద ఎవాల్యుయేషన్ ప్రాసెస్. సో మాకు డౌట్ ఏమని వస్తుందంటే జేఎల్గా అపాయింట్ అయిన వాళ్ళు, జేఎల్ నుంచి వెళ్ళి డిఎల్గా ప్రమోషన్ అయిన వాళ్ళతోని దిద్దిచ్చారా అని చెప్పేసి మాకు చాలా డౌట్ వస్తుంది. ఇప్పుడు నేను 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటే రోబోటిక్స్ కావచ్చు, సో అండ్ సో మొత్తం 3D ప్రింటింగ్ మిషన్ అవన్నీ రాశాను. అవన్నీ రాసినా కూడా నేను మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు తగ్గట్టు మార్క్స్ వచ్చాయి. కానీ నేను ఇంకొక 50-60 మార్క్స్ అనుకున్నాను, ఎందుకంటే నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్నే 7 years నుంచి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నా, నేను మెయిన్స్లో ఎక్స్పర్ట్ని. అయినా కూడా నాకు మార్క్స్ అనేది రాలేదు. యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు పోయిన వాళ్ళకు కూడా రాలేదు. అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో చాలా తప్పిదాలు ఉన్నాయి. వాళ్ళు ఎవాల్యుయేషన్ ఎలా చేశారో తెలియదు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిదో తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే యూపీఎస్సీలో 50% మార్క్స్ కంటే ఫస్ట్ ర్యాంక్ వరకు ఎక్కువ రావు. దీంట్లో 60%, 65% వెళ్ళిపోయింది. ఆల్రెడీ 500 దాటిపోయిన మార్క్స్. అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనేది కూడా అసలు మాకు చాలా డౌట్గా ఉంది. నిరుద్యోగులు ఆరోపణలు చేస్తాం, పేపర్ మరొకసారి లీక్ అయింది కావచ్చు, అమ్ముడు పోయారని. లీక్ కాలేదండి, లీక్ అస్సలు కాలేదు. ఎందుకనంటే నేను మెయిన్స్ సెంటర్కి వెళ్తుంటే 3 times చెక్ చేశారు. అది కూడా ఐజీ డిఐజీ వాళ్ళు కూడా వచ్చారు. మీ ప్రధాన ఆరోపణలు ఏంటంటే కరెక్షన్ అనేది, ఎవాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరగలేదు. జరిగితే యూపీఎస్సీ స్టాండర్డ్స్ని ఇక్కడ కూడా ఫాలో అయితే, యూపీఎస్సీ అంత స్టాండర్డ్స్ వాళ్ళు కూడా ఇక్కడ కూడా క్వాలిఫై కాలేదు. వాళ్ళకు 360, 370, 380 వచ్చింది. చాలా ఏడుస్తున్నారు. మేము యూపీఎస్సీలు ఇంటర్వ్యూ వరకు పోయినాము, కానీ గ్రూప్ 1 మెయిన్స్ వచ్చే వరకు మాకు 360, 370, 380 వచ్చేది ఏంటి, దీంట్లో లోపాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా చెప్తున్నారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, చాలా ఏడుస్తున్నారు కూడా. సో ఎస్ఏలో అన్ని మార్క్స్ రాంది, దీంట్లో 45 మార్క్స్ వచ్చినాయి. సో ఇక్కడ అధికార లోపం అనుకోవచ్చా? అధికారంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మార్చింది మేమే, స్టూడెంట్స్మే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మేమే. సో అందుకని ఏంటంటే సీఎం దృష్టికి వెళ్ళకపోయి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఓన్లీ సోలో బాడీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ టీజీపీఎస్సీ అనేది. సో చైర్మన్ గారు పక్కనున్న మెంబర్స్ వాళ్ళ తప్పిదాల వల్ల గవర్నమెంట్కు సంబంధం ఉండదు. ఒకవేళ సంబంధం ఉన్నా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రీఎవాల్యుయేషన్ ప్రాసెస్.